నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మార్చి 19 తెలుగు సంవత్సరాది ఉగాదితో పాటు పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే రోజు. అంటే రెండు పండుగలు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు మరొకసారి అలరించడానికి సిద్ధమవుతున్నారు. కాకపోతే ఎందుకో ట్రైలర్ కానీ జరిగిన ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ అభిమానులను అంతగా ఉవ్విల్లూరించలేదు, ఉత్సాహపరచలేదు, అనుకున్నంతగా లేదు అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఏం మిస్ అయ్యింది? ఎందుకు ప్రమోషన్స్ విషయంలో కొంత వెనకబడ్డారా? హరీష్ శంకర్ చెప్తున్న డైలాగ్స్కి బయట జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, అంటే హిట్ కొట్టబోతున్నాం అనే దానికి ఎక్కడా కానీ మ్యాచ్ అవ్వట్లేదు అన్న ఒక వాదాన్ని స్ట్రాంగ్గా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఉస్తాద్ భగత్ సింగ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. కొన్ని పాయింట్స్ దాంట్లో అంటే ప్రోమోలో ట్రైలర్లో రిలీజ్ చేసిన ఎందుకో పవన్ కళ్యాణ్ గారి స్థాయికి తగ్గట్టుగా జోష్ నింపే విధంగా ట్రైలర్ లేదు అనేసి అన్న ఒక నిరుత్సాహము తెర మీదకైతే కనిపిస్తుంది. ట్రైలర్ మీరు చూసారా? ముందు ట్రైలర్ గురించి ఏం చెప్తారు? ట్రైలర్ చూశాను సంధ్య గారు. నాకేంటంటే మొదట ఇది కంప్లైంట్ అనుకోండి, లేకపోతే మీరు ఏ విధంగా అయినా తీసుకోండి, ట్రైలర్ రిలీజ్ అవుతుంది అనడానికి ముందు 1 by 1 సాంగ్స్ వచ్చినాయి మనకి. సాంగ్స్ క్రియేట్ చేయాల్సినంత బజ్ని అయితే సాంగ్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ పోలిక ఎంతసేపు ఏ సినిమాతో వస్తుందంటే ప్రీవియస్ గబ్బర్ సింగ్తో వస్తుంది పోలిక. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి, పైగా ఇక్కడ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అని పేరు పెట్టారు కాబట్టి, ఎప్పుడైతే ఇక్కడ భగత్ సింగ్ అది గబ్బర్ సింగ్ కాబట్టి పోలిక వచ్చేస్తుంది. ఆ పోలిక వచ్చిన తర్వాత దాంతో పోల్చుకోవటం అలవాటు అయిపోయింది. మీకు గబ్బర్ సింగ్ సినిమా అంత ఘన విజయం సాధించడానికి ప్రధానమైనటువంటి కారణాలు 1, 2, 3 అని చెప్పమంటే అందులో ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చెప్పి తీరాలి. అల్టిమేట్ చెప్పుకొని తీరాల్సిందే మనం. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, పవన్ కళ్యాణ్ గారి డాన్స్, ఆయన కాస్ట్యూమ్స్, ఎక్స్ప్రెషన్స్, లొకేషన్స్ ఒక్కటేంటి మీరు అన్న పంచ్ డైలాగ్స్ వదిలేస్తున్నారు. నాకు లెక్క ఉంది, దానికో లెక్క ఉంది. అది ఓకే. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ లో పవన్ కళ్యాణ్ గారు ఆడిన ఆట నేను అనేది మెయిన్ ఏంటంటే పవన్ కి ఫీస్ట్, అంటే పవన్ ఫ్యాన్స్ కి జీవితం పాట కావచ్చు. ఇట్లా కొట్టండ్రా బాబు ఏదో ఆలేసుకుని ఏం చూస్తున్నారు అనుకుంటూ అది ఇన్వాల్వ్ అయిన తీరు కావచ్చు, ఎవ్రీథింగ్. దాని ప్రేక్షకుల్ని పిల్ల పాప తేడా లేకుండా, ముస్లిం ముతక తేడా లేకుండా అందరినీ. ఇక్కడ నేను మీకు క్వశ్చన్ చెప్పాలి, చాలా ఎవరికి తెలియని విషయం, ఆఫ్ ద రికార్డు. రావు రమేష్ గారు అందులో మంత్రి పాత్ర వేశారు గబ్బర్ సింగ్లో. వేసిన తర్వాత మామూలుగా ఒకరోజు అభినందించడానికి ఇంటికి వెళ్ళాను. కొంత వెసులుబాటు ఉండేది అప్పుడు కలవగలిగినంత వెసులుబాటు రావు రమేష్ గారికి కూడా ఉండేది. ఆయన ఎందుకంటే ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. రావు రమేష్ గారి అమ్మగారు మాతృమూర్తి రావు కమల్ కుమార్ గారికి మా కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కమల్ కుమార్ గారితో కూర్చుని మాట్లాడుతుంటే సినిమాలకి ఆవిడ థియేటర్లకి వెళ్ళరండి. కొన్ని రావుగోపాలరావు గారు మరణానంతరం అసలు అంటే చెన్నైలో ఏంటంటే దేవిశ్రీదేవిని ప్రివ్యూ థియేటర్ ఉండేది. మన అరవింద్ గారు, సత్యనారాయణ, అదే అల్లు రామలింగ గారు, సత్యనారాయణ గారు పార్ట్నర్స్. ఏ తెలుగు సినిమా అయినా పూర్తి అయిపోయిన తర్వాత దేవిశ్రీదేవిలో ప్రివ్యూ వేసేవాళ్ళు, వీళ్ళు దేవిశ్రీదేవిలో చూసేవారు అంతే. ఆ తర్వాత ఇంకా ఆవిడ థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడటం మానేశారు. ఆవిడ ఇంట్లో ఉన్నారు. గబ్బర్ సింగ్ ట్రైలర్ వస్తుంది, నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది, అవన్నీ చూసి అయినా ఉన్నారు. ఎప్పుడైతే గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ఇవన్నీ వినేటప్పటికి సినిమా చూడాలని ఎక్స్ప్రెస్ చేశారు. ఓకే. రావు రమేష్ గారు ఆశ్చర్యపోయారు. థియేటర్కి వచ్చి సినిమా చూస్తానన్నారని కమల్ కుమార్ గారిని థియేటర్కి తీసుకొచ్చారు. ఆయన సినిమా చూశారు. నేను వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటూ, బాబు విషయం చెప్తాను అన్నారు. ఆవిడ చెప్పండి అమ్మా అంటే, ఏమి లేదు, పొద్దున్నే పూజ చేసుకోకుండా ఆవిడ వెలుపలికి రారండి. పూజ చేసుకోవడానికి స్తోత్రం చెప్పుకోవాలని కళ్ళు మూసుకుంటే, స్తోత్రం చెప్పుకుంటుంటే గబ్బర్ సింగ్ పాట వస్తుంది. నాకు అంతలా పాట ప్రాచుర్యం పొందింది. అలా చేసిన దేవిశ్రీ ప్రసాద్, తీసిన హరీష్ శంకర్, సరే కొరియోగ్రాఫరు ఎవరైనా సరే, చేసిన గణేష్ మాస్టర్, చేసిన పవన్ కళ్యాణ్ గారు, అలా నాకు కూడా ఆ పాట నచ్చేసింది, తెగ నచ్చేసింది. అంటే ఆ వయసు వాళ్ళని కూడా గబ్బర్ సింగ్ ఆకట్టుకున్నాడు, మెప్పించాడు. అవును.
సరే ఈ విషయం నేను ఎందుకు ఇక్కడ గుర్తు చేయాల్సి వచ్చిందంటే ఆ వైబ్రేషన్ ఇక్కడ రావటం లేదు అనేది ఫ్యాన్స్ వైపు నుంచి వస్తున్నటువంటి ఒక కంప్లైంట్. నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అండి, క్రిటిక్స్ నుంచి కూడా. ఇప్పుడు నేను ఫ్యాన్ స్టేజ్ నుంచి అంటే ఫ్యాన్ కైండ్ ఆఫ్ ఏజ్ కాదనేది, ఫ్యాన్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కాదనేది, ఫ్యాన్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కాదనేది. ఇప్పుడు నేను ఒక క్రిటిక్ హోదాలో ఉన్నా, ఈ స్థాయికి వచ్చాను అని అనుకుందాం. ఇక్కడ తెలుగు నేల మీద ఒక కథానాయకుడి లేకపోతే ఆ తర్వాత ఆ కుటుంబ కథానాయకుల అభిమానుల్ని ఇలా తయారు చేసినటువంటి వాళ్ళల్లో నా పేరు ఒకటి రాసుకోవచ్చు. అదొక రోజు మనం ఒక వీడియో చేసుకుందాం, కాస్త పక్కన పెడదాం దాన్ని. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ వైబ్రేషను మేము ఫీల్ అవ్వట్లేదు. సరే, ట్రైలర్ చూసిన తర్వాత మీరు నమ్మరు, నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఈ సాంగ్స్ 1, 2, 3 బజ్ క్రియేట్ చేయలేదు, అయిపోయింది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ట్రైలర్, మీ టూ. ఎందుకంటే సాంగ్స్లో ఏదో కన్వే చేయాలనుకున్నారు, కన్వే అవ్వలేదు. కన్వే అవ్వంది ట్రైలర్లో కన్వే అవుతుంది అనుకుంటే అది ఫ్యాన్ కైండ్ ఆఫ్ ట్రైలర్ ఏమో అని అనిపించింది నాకు ట్రైలర్ చూసిన తర్వాత. ఫుల్ ప్లెడ్జ్డ్ ఏంటంటే ఆ ఫీలు టెక్నికాలిటీస్ చూస్తే అది రాకపోయేటప్పటికి నాకు ఇంకొక అనుమానం ఎక్కడొచ్చిందంటే సినిమా 100% బాగుంటుంది. ఓకే, టేక్ ఇట్ గ్రాంట్, 100% బాగుంటుంది. దాంట్లో మళ్ళీ మీకు ఎక్కడ, నేను మొదటి వీడియోలో చెప్పాను, రెండో వీడియోలో కూడా చెప్తున్నా, సినిమా 100% బాగుంటుంది. మీకు ఎక్కడ ఒక అడుగు వెనక వేశారు అంటే నాకు అనిపించింది చెప్తున్నాను, ఓజీ మీకు ఎక్కడ లేని అంచనాలు మీకు రాత్రికి ప్రీమియర్స్ పడతాయన్న దగ్గర నుంచి ప్రీమియర్స్ పడిన ఒకటి అయిపోయిన రిలీజ్ అయిన రోజు మరుసటి రోజు ఆ మర్నాడు వరకు ఎట్లా ఉంది పరిస్థితి అంటే అసలు ఆ హోరు మనం అసలు ఊహించలేనటువంటి ఒక హోరు అనమాట. మళ్ళీ ఏంటంటే దానికి సంబంధించి ఆ బ్యాక్గ్రౌండ్, పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ అనేది ఫ్యాన్స్ కి పిచ్చెక్కిచ్చింది. సీరియస్లీ ఓజీ మీద హైప్ తీసుకురావడం వన్ ఆఫ్ ద రీజన్ అది. కానీ లోపలికి వెళ్ళినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ కావచ్చు, ఇంటర్వెల్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీ అండి. ఇంటర్వెల్ బ్లాక్ కనీ వినెరుగని తెలుగు సినిమా చరిత్రలో స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ ఒక ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ సీను ఓజీలో చూసాం మనం. ఫ్యామిలీ ఆడియన్స్ మీకు కనెక్ట్ అవ్వాలి లోపలికి వెళ్ళిన వాళ్ళు. అంటే కాసేపు నేను సినిమా చూస్తున్నానండి, నాకు కాసేపు పంజాబ్ గుర్తొస్తుంది, కాసేపు బాలు గుర్తొస్తుంది. సీన్స్ అంటే పంజాలో సీన్ ఇది, బాలులో సీన్, ఈ కైండ్ ఆఫ్ ఇది సీన్ బై సీన్లు పడుతున్నాయి. కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. సరే, కనెక్ట్ అవ్వలేదు, చూసాము, అయిపోయింది. ఆయన ఎలా చూడాలనుకున్నారు, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ఓకే, కత్తి ఫైట్ అన్నీ చూసాం, అయిపోయింది, వచ్చాం. ఆయన ఖుషీ సినిమా దగ్గర నుంచి ఆయన చేస్తున్నది అదే కత్తి ఫైట్. అవును, ఆ కటువా ఏదైతే ఉందో ఆ కటువా పట్టుకుని చేస్తున్నారు ఆయన. మళ్ళీ కొత్తగా ఏం చూపించావు అన్నది మాలాంటి క్రిటిక్స్కి వస్తుంది, ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కొత్తగా ఏం చెప్పావు, కొత్తగా ఏం చూపించావు, ఎవరినైనా సరే, ఎనీ హీరోని. ఇది ప్రతి హీరోకి వర్తిస్తుందండి. మీ స్టార్ హీరోల మీద భారం ఎప్పుడు పెరుగుతుందంటే ఈ ఒత్తిడి పెరిగినప్పుడు. వాళ్ళు ఈ ఫ్యాన్స్ డిమాండ్లు, ఫ్యాన్స్ రిక్వెస్ట్లు, ఫ్యాన్ కైండ్ ఆఫ్, మీరు నమ్మరు, ఇంద్ర సినిమాకి టైటిల్ అనౌన్స్ చేయలేదండి, టైటిల్ పెట్టలా. ఇంకా చిరంజీవి గారి పాత్ర పేరు శంకర్ నారాయణ, ఫస్ట్ హాఫ్ వచ్చేటటువంటి క్యారెక్టర్. ఫ్యాన్స్, ఇంపార్టెంట్ ఫ్యాన్స్తో ఆయన ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని గీతా ఆర్ట్స్లో ఈవినింగ్ ఫోటో సెషన్, ఫ్యాన్స్ బ్లడ్ డోనర్స్ అయిపోయిన తర్వాత ఒక 6-7 ఉంటే చిరంజీవి గారు ఏమడుగుతున్నారంటే 2 టైటిల్స్ చెప్పారు. చెప్పి ఇది ఎలా ఉంది టైటిల్ అని అడిగారు. అస్సలు బాగాలేదు అన్నాను నేను. అస్సలు బాగాలేదు సార్. ఎందుకు బాగాలేదు అన్నారు. అద్భుతమైన టైటిల్ కదా. ఆయన చెప్పిన టైటిల్ నాయకుడు. ఓకే, ఆల్రెడీ అక్కడ కమల్ హాసన్ గారు చేసేసారు సార్ నాయకను, మణిరత్నం గారు. నాయకుడు అనగానే దృష్టికోణం అటు వెళ్తుంది, పోలికి వస్తుంది. నాయకుడు అనగానే మహానాయకుడు ఎలా ఉంటుందని. వద్దు సార్, ఇప్పుడు మహానాయకుడు అంటే నెక్స్ట్ మీరు ఇంకేమన్నా పొలిటికల్ పార్టీ పెట్టి పాలిటిక్స్లోకి వస్తారని ఒక మీనింగ్ వస్తుంది. వద్దు సార్, బాగోలేదు. ఇంద్ర ఎక్స్ట్రాడినరీ సార్. రైటర్ చిన్నికృష్ణ గారు అక్కడ ఉండంగా, డైరెక్టర్ గోపాల్ గారు అక్కడ ఉండంగా, ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అక్కడ ఉండంగా, అరవింద్ గారు అక్కడ ఉండంగా, చిరంజీవి గారు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళతో టైటిల్ గురించి చిరంజీవి గారు డిస్కస్ చేసే స్థాయికి చిరంజీవి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేసినటువంటి రోజులు. ఓకే, అవి టు బీ కంటిన్యూడ్. వేళ టైటిల్ ఏం పెడుతున్నారు, అదేం చేస్తున్నారు, ఇదేం చేస్తున్నారు, ఇది ఎలా చేయబోతున్నారు అంటే వాళ్ళ యొక్క క్రియేటివిటీ మీద. మన చోటాకి నాయుడు గారు పాపం విఎఫ్ఎక్స్ వాళ్ళు చేసే తప్పుల్ని ఫోటోగ్రాఫర్స్ మీదకి నెట్టేస్తున్నారని చెప్పి ఆయన వాపోయినట్టు, ఇప్పుడు ఈ అభిమానుల యొక్క ఆలోచనలు, ఆశలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇవన్నీ తీసుకొచ్చి సినిమాలో ఆ క్రియేటర్స్ మీద పెడతారు. వాళ్ళు కథ రాసుకుని ఉంటారు, అక్కడ ఒక పాత్ర ఉంటుంది, దానికి ఒక పాత్రౌచిత్యం ఉంటుంది, అక్కడ ఒకటి చాలా ఉంటాయండి. ఇక్కడ ఇవన్నీ తీసుకొస్తారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఓజీ అలా అంచనాలకి చేరువు కాలేకపోయింది.
ఒక 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 లైన్ దగ్గర ఆగిపోయింది ఓజీ. అవును. ఇప్పుడు హరీష్ శంకర్ గారు ఏంటంటే హీఈస్ వెరీ స్మార్ట్ అండి, చాలా స్మార్ట్. నాకు హరీష్ శంకర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. హరీష్ శంకర్ గారు నేను కలిసి మేము ఒక సినిమాకి సంబంధించి కథా చర్చల విషయంలో మేమిద్దరం కలిసి మా మనోభావాలు పంచుకున్నాం. అలా హరీష్ శంకర్ గారు ఏంటంటే అంచనాలు పెంచేస్తే, వీళ్ళు అంచనాలు పెట్టుకొని లోపలికి వస్తే ఆ అంచనాల్ని అందుకోలేకపోతే ఏంటి పరిస్థితి అన్నది ఆలోచించి మీకు కొంచెమే పెడుతున్నాడు ఆయన. అంటే మీ ఆలోచన ఇది, ఆయన ఆలోచించి ఉంటారు అని. పాయసం మీ ఇంటికి వచ్చానండి, మీరు మా ఇంట్లో పాయసం చేశానని ఓ స్పూన్తో తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటి స్పూన్తో తీసుకొచ్చి ఇచ్చారు, పాయసం కప్పులో ఇస్తారు కదా అంటే ముందు స్పూన్తో తీసుకోండి అంటే ఏముందండి స్పూన్లో, సేమియా ఉంది, పాలు ఉన్నాయి, మీరు జీడిపప్పులు వేశారు, ఎండు ద్రాక్ష వేశారు, అన్ని లోపల దాచిపెట్టారు. అలా హరీష్ శంకర్ గారు దాచిపెట్టారని నేను అనుకుంటున్నాను. అట్లయితే హ్యాపీ సార్, సీరియస్లీ అలా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మీరు అన్నట్టు వాస్తవం, అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్ళిన థియేటర్ లోపలికి అయితే గబ్బర్ సింగ్ కూడా ఎవరు అంచనాలు పెట్టుకొని లోపలికి రాలా. మీకు అందరూ ఏంటంటే ఆ పాటలు బాగున్నాయి, ఆ కాస్ట్యూమ్స్, ఇలా ఒక స్టిల్ ఉండేది, మీకు ప్యాంట్ ఇలా 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 ఒక స్టిల్ ఉండేది, అది లేదా ఇలా ఒక స్టిల్ ఉండేది, బ్లాక్ లోపల బ్లాక్, అది వేరు, అది కాకి డ్రెస్ మీద యూనిఫామ్ మీద. అలా కాకుండా ఒక స్టోన్ వాష్ కోట్ మీద లోపల బ్లాక్ కలర్ ఇలా ఉండేది. ఖుషి తర్వాత గబ్బర్ సింగ్ అంతే కదా. నేను మొన్న మీకు చెప్పా, చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ ఎలాగో పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ అలాగా, అల్లు అర్జున్ కు రేస్ గుర్రం అలాగా అని చెప్పా. పోల్చడం కమర్షియల్ మీటర్ లో పోల్చాల్సినటువంటి ఒకటి కాదండి, నంబర్ ఆఫ్ కాదు, అసలు నంబర్ వైజ్ పంచ్ లైన్స్ మీకు చాలా అద్భుతమైన పంచ్ లైన్స్ రాశారు హరీష్ శంకర్ గారు. కూడా ఉన్నాయి. మొత్తానికైతే హిట్ అయితే పక్కా 100% కమర్షియల్ బ్లాక్. అంటే ఇది నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్ కనిపించకపోవడము, తమన్ బ్యాక్గ్రౌండ్స్ కనుక గబ్బర్ సింగ్ మనకు మ్యూజిక్ దానికి దేవి చేసిన హంగామా ప్రతి ఒక్కరికి అది ఇప్పటికీ గుర్తుంది. ఈసారి కూడా ఏంటంటే దేవి వస్తారు, ఎందుకంటే దేవి స్టేజ్ మీద ఉన్నాడు అని అంటే అదొక వైబ్, సీరియస్లీ దాన్ని ఎవరు చెరపలేరు. తమను ఎంత గ్రేటెస్ట్ సాంగ్స్ ఇచ్చినా, ఎంత ఇది చేసినా దేవి వైబ్ ఎవరికి రాదు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన స్టేజ్ మీద ఉన్నాడంటే పూనకాలు అంతే. మీకు దేవిశ్రీ ప్రసాద్ అనేది ఒక విరాట్ స్వరూపం అండి, చాలామందికి అర్థం కాదు. అతను ఒక ఇళయరాజా గారి లాగా అతను దైవాంశతో పుట్టినటువంటి వాడు దేవిశ్రీ ప్రసాద్. చాలామందికి విషయం తెలియదు. ఓకే, దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి మనం విశ్లేషించుకుందాం. ఆయన ఇప్పుడు అతని గమనం కానీ, అతని పాటలు కానీ, అతని విధానాల గురించి ఒకరోజు మాట్లాడుకుందాం. నాకు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాకు చాలా అతిపెద్ద కంప్లైంట్ దేవిశ్రీ ప్రసాద్ లేకపోవడం. దేవిశ్రీ ప్రసాద్ వచ్చి ఉన్నట్లయితే, దేవిశ్రీ ప్రసాద్ పెర్ఫామ్ చేసి ఉన్నట్లయితే ఆ సినిమా మీద అంచనాలు ఎక్కువయ్యేవి, పెరిగేవి. అది కూడా వద్దనుకున్నారా, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్వి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆ ఫార్మాలిటీస్ని ఫుల్ఫిల్ చేయలేదా ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి. అంటే ఇంకోటి దీంట్లో అండర్లైన్ అంటే ఇప్పుడు ఎల్లమ్మలో హీరోగా రాబోతున్నారు, అది వేరండి, సంబంధం లేదు దానికి దీనికి సంబంధం లేదు. హరీష్ శంకర్ గారు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పడం ఏంటంటే వాస్తవానికి దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ వేదిక మీద హరీష్ శంకర్తో కలిసి కనిపించాలి. ఎందుకు కనిపించాలి, గద్దలకొండ గణేష్కి దేవిశ్రీ ప్రసాద్ గారిని సంగీత దర్శకుడిగా నియమించి ఎప్పుడైతే ఎల్లువచ్చి గోదారమ్మ చేయాలన్నారో, నేను రీమిక్స్ చెయ్యను వేరే పాటలు కాబట్టి నేను తప్పుకుంటున్నానని తప్పుకున్నాడు. మిక్కీ జే మేయర్ని పెట్టిన తర్వాత మిక్కీ జే మేయర్ అద్భుతంగా చేశాడు, అది వేరే విషయం. అయినప్పుడు ఫ్రెండ్లీగా సుహృద్భావ వాతావరణంలో దేవిశ్రీ ప్రసాద్ గారు హరీష్ శంకర్ గారు మాట్లాడుకొని అనుకున్నారు. అలాంటిది తర్వాత చేస్తున్న సినిమా ఖచ్చితంగా ఈ వేదిక మీద కనిపించాలి దేవిశ్రీ ప్రసాద్ గారు. ఓకే, కనిపించకపోవడం అనేది ఒకంత కాదు, చాలా వరకు మీకు చిరంజీవి గారి ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో కూడా చాలా వేడుకలు మణిశర్మ గారు రారండి. మణిశర్మ గారు చాలా వేడుకలకి ఆయన రారు, మిగతా హంగామా హడావిడి అవన్నీ ఉంటాయి. కానీ దేవిశ్రీ ప్రసాద్ గారిది ఏంటంటే అక్కడికి వస్తాను. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆ టైంలో మణిశర్మ గారు చేశారు. దేవిశ్రీ ప్రసాద్ గారు చిరంజీవి గారితో చేయటం మొదలెట్టిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారికి చిరంజీవి గారు ఇచ్చిన మొట్టమొదటి అవకాశం శంకర్దాదా ఎంబీబీఎస్ ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమంలో నేను ఉన్నాను. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఈవెంట్. అక్కడ మీకు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఎంత స్పేస్ ఇచ్చారు చిరంజీవి గారు అంటే, చిరంజీవి గారు వచ్చేంత వరకు దేవిశ్రీ ప్రసాద్ గారిదే షో కంప్లీట్ ఒక దశలో ఏంటంటే మీకు మన కొన్ని పాటలు ఉన్నాయి దాంట్లో, ఐటమ్ సాంగ్ ఎన్ని ఒకటి 1 by 1 శంకర్ దాదా అతను టైటిల్ సాంగ్ అన్నీ పాడి వినిపిస్తే అన్నీ చేస్తుంటే మీకు ఏమైపోయిందంటే ఒక దశలో చిరంజీవి గారు వస్తారా రారా అన్నది మర్చిపోయాం.
చిరంజీవి గారు లేట్ అవుతుంది లేట్ అవుతుంది అన్నది మర్చిపోయాం, వస్తారా మర్చిపోయాం, దేవిశ్రీ ప్రసాద్ మాయలో పడిపోయాం అందరూ. ఆ తర్వాత వచ్చారు చిరంజీవి గారు. వచ్చి చిరంజీవి గారు తన చేతికున్న 4 లక్షలు 5 లక్షలు ఖరీదు చేసేటటువంటి వాచ్ దేవిశ్రీ ప్రసాద్కి ఆ రోజు గిఫ్ట్ ఇచ్చారు. ఆయన గిఫ్ట్ ఇచ్చిన సంగతి ఇంకా నాకు గుర్తుంది. అట్లా దేవిశ్రీ ప్రసాద్కి ఆ స్పేస్ ఇచ్చేస్తారు. అది అల్లు అర్జున్ గారు ఆర్య అటువంటి పర్టికులర్లీ ఆర్య కూడా దేవిశ్రీ ప్రసాద్ గారే, ఆ షో కూడా ఆయనే చేశారు. ఆర్య 2 కండి మీకు విషయం చెప్పాలి, నేను చీఫ్ గెస్ట్ రాజమౌళి గారు. ఆర్య 2 ఆడియో రిలీజ్ ఎక్కడ రాక్ హైట్స్ శిల్పకళా వేదిక, అందరూ పచ్చగడ్డలో హాయిగా ఆసీన్లు అయ్యామన్నమాట. కూర్చుంటే అద్భుతమైనటువంటి స్నాక్స్, అలాంటి వాతావరణంలో ఆర్య 2 ఆడియో రిలీజ్. మీకు డాన్సర్స్తో దేవిశ్రీ ప్రసాద్ గారు చేసినటువంటి అసలు మామూలు విన్యాసాలు కాదు ఆ రోజు. సౌండ్ అండ్ లైట్ ఎక్స్పీరియన్స్ మామూలు విన్యాసాలు కాదు. స్టేజ్ షో సౌండ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. అంతా అయిపోయిన తర్వాత రాజమౌళి గారు ఏమన్నారంటే, దేవి నాకు అర్థం కావట్లా, ప్రతి సినిమాకి నువ్వు రెట్టించినటువంటి ఉత్సాహంతో ఇదే ఎనర్జీతో ఇలాంటి హిట్ నెంబర్స్ అన్ని 6 పాటలు వింటే 6 సూపర్ హిట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఎలా ఇస్తావా ఇలాగని రాజమౌళి గారు ఆశ్చర్యపోయారు. ఎంత చేసినా మీరు మాకు అవకాశం ఇవ్వరు కదండి, మీ అన్నయ్య గారికి ఇస్తారని ఇమ్మీడియట్గా సెటైర్ వేసాడు. ఇక్కడ ఏమంటానంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే స్పేస్ ఆల్వేస్ మ్యూజిక్ డైరెక్టర్ స్పేస్ అండి. అందుకే అది ఇక్కడ మిస్ అయింది. మిస్ అయ్యేటప్పటికి ఏమైందంటే అందరూ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసి లోపలికి వచ్చింది ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏంటంటే దేవి వస్తాడు, దేవి పెర్ఫామ్ చేస్తాడు, తర్వాత కళ్యాణ్ గారు వస్తారు, ఇలా ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చారు. ఆ ఎక్స్పెక్టేషన్ కూడా లేకుండా చేద్దాం అనుకున్నారు హరిశంకర్ గారు, తెలియదు, చాలా చప్పగా అయింది. అయినప్పటికీ సినిమా బాగుంటుంది, ఖచ్చితంగా అభిమానులను అలరిస్తుంది, నో డౌట్. కమర్షియల్ మీటర్లో కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కొంత ఆలస్యంగా ప్రీమియర్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యంగా పర్మిషన్స్ వచ్చినాయి కాబట్టి ఏంటంటే ఎన్నింటికి ప్రీమియర్స్ పడతాయి అన్నది చూడాలి. దురంధర్ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ పూర్తి అయిపోయింది, స్టార్ట్ అవ్వడం పూర్తి అవ్వడం అన్నీ అయిపోయినాయి. దురంధర్తో ఇప్పుడు కంపారిజన్ దురంధర్ 2తో వస్తుంది. ఇప్పుడు ఆ ఓపెనింగ్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేను ఆల్ ఓవర్ మాట్లాడతాను. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దురంధర్ 2 ఆల్సో. వీళ్ళు ఏంటంటే ప్రీమియర్స్కి ముందే తెచ్చేసుకున్నారు పర్మిషన్స్, అట్లాగే అడ్వాన్స్ బుకింగ్లు ముందే ఓపెన్ అయిపోయినాయి, క్లోజ్ కూడా అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇది ఇప్పుడు ఓపెన్ అయ్యి ముందుకెళ్తున్న దశలో ఆ కంపారిజన్ అయితే తెలుగు రాష్ట్రాల్లో వస్తుంది. అదొకటి చూసుకోవాలి. ఈ సందర్భంగా మీరు చెప్పిన దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్ గుర్తు చేసుకోవాలి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరుతారు. ఎందుకు తగ్గాలంటారు, సైలెంట్ గా ఉన్నాము అన్నదానికి రేపు థియేటర్లో వచ్చే ఆ బజ్ అనేది సమాధానం చెప్తుందంట. సింహం వేటాడడానికి ముందు ఏంటంటే 4 అడుగులు వెనక్కి వేస్తుంది, ఎందుకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకడానికి, అలానే అనుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన కష్టపడి సంపాదించే దాంట్లో కొంత ఖర్చు జనాల కోసం ఖర్చు పెడతారు కాబట్టి అలాంటి వ్యక్తుల సినిమాలు హిట్ అవ్వాలి, దాన్ని నమ్ముకొని బ్రతుకుతూ వందలాది కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బాగున్నప్పుడు నెత్తి మీదకి ఎత్తుకుంటారు. మీరు అన్నట్టుగా అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, పవన్ ఫ్యాన్స్కే కాదు ప్రతి ఒక్కరికి అది ఫీస్ట్ అవ్వాలని మనస్ఫూర్తి సినిమాలు ఆడాలని కోరుకోవాలండి. ఎందుకంటే సినిమా పరిశ్రమ బాగుండాలి, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు సినిమాలు ఆడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా అయితే హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి అని ముందే జోసి అని చెప్పారు కాబట్టి ఆఫ్టర్ సినిమా రిలీజ్ మరొకసారి మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు సందీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.